వైజాగ్లో ఉన్నటువంటి పూర్ణ మార్కెట్ దగ్గర శ్రీ దుర్గాలమ్మ వారి పండుగ శివరాత్రి తర్వాత రోజు జరుగుతుందండి. అలాగే మా ఏరియాలో కూడా అది అయిన వారం రోజుల్లో మా ఏరియాలో కూడా శ్రీ దుర్గాలమ్మ వారి జాతర జరిపిస్తారండి. ఇదైతే ఈ పార్సల్ చాలా అద్భుతంగా జరుగుతుంది మా ఏరియాలో. ఇక్కడైతే చూడండి డ్యాన్స్లు అలాగే కోలాటాలు అవన్నీ కూడా ఉన్నాయి. మా ఏరియాలో అయితే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఊరేగింపు జరిపిస్తారండి అమ్మవారిని. ఈ టైంలో చాలామందికి అమ్మవారు పడుతుంది అంటారు. అలాగే డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా పెడతారండి. చాలా బాగుంటాయి మా ఏరియాలో అయితే. ఒక రోజంతా బాగా అలాగే ఈ పండగ ఊరేగింపుల్లో పులివేషాలు అటువంటి వేషధారణాలు కూడా పెడతారండి. ఇదైతే చూడండి పులివేషాలు వేసి అగ్గితో కొన్ని జ్వాలలు జరుగుతున్నాయి. అవి చాలా బాగుందండి చూడటానికి అయితే. వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు చూడండి. వీళ్ళ కష్టానికి మెచ్చుకోవచ్చండి. ఇలా పులివేషాలు వేసి అగ్గి మధ్యలో ఒక గ్రిల్లో వెళ్ళి అగ్గి ఊదడం అంటే చాలా కష్టం. అది చాలా టాలెంట్ ఉండాలండి. నోట్లో కిరోసిన్ పెట్టుకొని ఇలా ఊదాలంటే. ఇలాగ ఎంతమందికి మీ ఏరియాలో ఇటువంటి పండుగలు జరుగుతాయి కామెంట్ చేయండి. మా ఏరియాలో అయితే ప్రతి సంవత్సరం కొత్తగా జరుగుతుందండి పండుగ అయితే. చూడండి అమ్మవారిని తీసుకొచ్చేటప్పుడు ఇలాగ కోలాటం అది పెట్టారండి. ఈ కోలాటం అయితే చాలా బాగుంది. వీళ్ళు చాలా బాగా ఆడుతున్నారండి. చిన్న పిల్లలే బాగా చేశారు. ఇదైతే చాలా బాగుంది. ఇక్కడ కూడా దీనికి కూడా సినిమా పాటలు వేస్తారండి ఫైనల్గా. టెంపుల్ దగ్గర మా ఏరియాలో అయితే అగ్నిగుండం కూడా వేస్తారండి. ఇక్కడైతే చాలా మంది అగ్నిగుండంలో నడడానికి ఆసక్తి చూపిస్తారు. ఇలాగ పూర్ణ మార్కెట్లో కూడా సేమ్ ఇలాగే ఉంటుందండి. మీలో ఎంతమంది చూసారండి ఇటు